హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? టీ స్నాక్స్ అయిపోయిందండి. నేనైతే ఈరోజు నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేస్తానో చూపిస్తానండి. ఇది పాల మీది పెరుగు మీది మొత్తం మీ కూడా యాడ్ చేశాను. మొత్తం ఒక బాక్స్ నిండా అయ్యేంత వరకు ఒక 1 వీక్ 10 డేస్ వరకు ఉంచుతాను. తర్వాత ఇది మనం మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేస్తాను మొత్తం. ఎక్కువగా బ్లెండ్ చేయకుండా జస్ట్ విప్ 2-3 టైమ్స్ తీసుకొస్తే తొందరగా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా ఇలా వచ్చేస్తుంది అనమాట. వెన్న మీగడ మిక్సీ చేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ విప్ కొడితే తొందరగా మిక్సీలో వచ్చేస్తుంది. కవ్వం ఉంటే కవ్వంతో చిలుక్కోండి. ఒక 2-3 టైమ్స్ వాటర్లో మంచిగా కడిగామనుకోండి, మనకు వేస్టేజ్ అనేది ఎక్కువగా పోదు, స్మెల్ రాకుండా ఉంటుంది. ఎన్ని డేస్ అయినా చాలా మంచి ఫ్రెష్గా ఉంటుంది నెయ్యి. వెన్నని ఎప్పుడు కూడా ఇదిగోండి ఇలా ప్రెస్ చేస్తూ మంచిగా దీంట్లో ఉన్న మజ్జిగంతా పోయేటట్లుగా ఇలా ప్రెస్ చేస్తూ కడుపుకోండి. అప్పుడు మనకు వేస్టేజ్ ఎక్కువ అనేది రాకుండా ఉంటుంది. ఇదిగోండి 2-3 టైమ్స్ వాష్ చేసి ఇలా అయిన తర్వాత మనము నెయ్యి కాగబెట్టుకోవచ్చు. ఇదిగోండి, చూసారా నురుగు నురుగు ఎలా వస్తుందో. నెయ్యి అయితే అయిపోయిందండి. ఒక కాగబెట్టడానికి 10-15 మినిట్స్ పడుతుంది. కింద రెడ్ కలర్ అయిన తర్వాత బ్రౌన్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. చూడండి, ఇదిగో నెక్స్ట్ నెయ్యి కాగిన తర్వాత మంచి వాసన వస్తుందండి. ఇట్లా ఇదిగో చూసారా, ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చల్లగా అయిపోయిన తర్వాత మనము డబ్బాలకి వడగట్టుకోవాలి. మంచిగా ఇట్లా వడగట్టుకున్న తర్వాత ఎన్ని డేస్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ. బయటైనా పర్లేదు, ఏం కాదు, మంచిగానే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది వేస్టేజ్ చూసారా, చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అందుకోసమే ఇంకా ఎక్కువ సార్లు కడితే ఇంకా ఎక్కువ అసలు రాదనమాట. అయితే అయిపోయిందండి. ఇదిగోండి, నెయ్యి అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లో. వాసన మాత్రం చాలా మంచిగా వస్తుందండి. ఏదైనా హోమ్ మేడ్ కదండి. మా ఇంట్లో అయితే అందరూ హోమ్ మేడ్ అయితేనే ఇష్టపడతారు. ఇంట్లో ఎక్కువగా నెయ్యి వాడేదంటే మేము ఎవరు తక్కువగా వాడడము, కానీ మా బాబు మా మామయ్య ఇద్దరు ఎక్కువగా వాడతారు. ఇడ్లీ, దోశ, చపాతి, ఉప్మా అన్నిట్లో నెయ్యి వాడుతుంటారు. మేము మాత్రం చాలా తక్కువ ఇంట్లో వాడడము. ఓకేనండి, నా ఛానల్ కనుక నచ్చినట్లయితే మీరు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అందరూ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి.